రాకముందు ఒక వర్జిన్ ఫ్లోర్స్ ఒక రివర్లో అప్పటికి పంపకాలు జరగలేదు. వాళ్ళు ఫస్ట్ ఏం చూస్తారు, ఇక్కడ రైల్వే రైట్స్ ఉన్నాయా. అప్పటికి మన అడ్మినిస్ట్రేషన్ శాఖ ఏమైతే మొత్తం ఎంటైర్ క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణానది మొదటి నుంచి ఎక్కడిదాకా వస్తే ఎవ్రీ ప్లేసెస్లో రైల్వే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కట్టుకున్నాం. ఒకటి కేసీ కెనాలు, ఒకటి కృష్ణా కట్ట. అందుకే ఆ వాళ్ళకి వచ్చిన వాటర్ని వాళ్ళని క్రమబద్ధం చేసేవాళ్ళు. మిగిలిన చూడండి నారాయణ సాగర్ కాలేదు, ఏది కాలేదు, మహారాష్ట్ర కానీ కర్ణాటక కాలేదు. అందుకే మిగిలిన వాటిని కొన్ని వాళ్ళు వెయిటేజ్ చేసి కొన్ని క్యాచ్మెంట్ ఏరియాని, కొంత వెనుకబడ్డ ప్రాంతాలని అట్లా ఇచ్చేసి ఆ ప్రకారంగా డివైడ్ చేసేది. అందుచేత ఏదేమైనా కూడా ఒకసారి వాళ్ళకి అధికారికంగా ఎప్పుడు అయిపోతే మన పంపకాల ముందు అది మనకు ప్రభావం అయింది. ఒకసారి అధికారికంగా వాళ్ళది అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ ఏదైనా ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి పాడే ఉందనుకున్నాం, లేదా హంద్రీ నివా ఉందనుకున్నాం. ఇప్పుడు ఈ తెలుగుగా ఇప్పుడు దాకా అధికారికంగా ఇప్పుడు కాదు. కానీ పొద్దున వాడు బ్రజేష్ కుమార్ రెగ్యులర్ వాడు స్టాంప్ వేసేసి గెజిట్ నోటిఫికేషన్ అయిందంటే ఒకసారి స్టాంప్ పడిందంటే అధికారికంగా. ఇంతవరకు లక్కీగా ఏంటంటే ఏ అధికారికంగా ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్స్ వేడి కూడా అధికారికంగా స్టాంప్ పడలేదు. కాబట్టి ఎలాంటి రైట్స్ లేవు. అది వాళ్ళకి వస్తుంది. వీళ్ళకి ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా అనేది, క్యాచ్మెంట్ ఏరియా వెనకబడ్డ ప్రాంతం, వర్షపాతంతో ఇంకా ఇతర సోర్సెస్ ఏమైనా ఉన్నాయా ఇట్లాంటివన్నీ కొన్ని పారామీటర్స్ ఆధారంగా తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకి జరిగింది ఏంటంటే ఆల్రెడీ ట్రిబ్యునల్ ముందే వచ్చేసిందంటే ఒకటి రైటీరియల్ రైట్స్ ప్రకారంగా రెండు ప్రాజెక్ట్స్ నీళ్ళు ఇవ్వడం జరిగింది. మిగిలింది వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు కటాఫ్ పెట్టి 1969 సెప్టెంబర్ నాటికి ఎన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ ప్లానింగ్ కమిషన్ అప్రూవ్ చేసింది, ప్రాసెస్లో ఉండేది, ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది, కానీ ఇంత ప్రాసెస్లో ఉండేది, అమల్లో ఉండేది. ఇట్లా తీసుకుని వాళ్ళు కటాఫ్ పెట్టి ఆ కటాఫ్ డేట్కి ఏ ప్రాజెక్ట్స్ లేవో వాటినే తీసుకోవడం జరిగింది. అట్లా ఎవరికి దాదాపు అన్ని స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్కీమ్స్ కూడా ఫస్ట్ లిస్టుని పూర్తి చేసి అన్నిటికీ అంటే జరుగుతుందిగా కాదు. మనకు రాని ఏంటి అంటే రెండే, ఒకటి జూరాల ప్రాజెక్ట్ రాలేదు, శ్రీశైలం రాలేదు. వాటి సెకండ్ లిస్ట్ అని ఇచ్చారు. అంటే ఇంకా వీళ్ళే కాబట్టి వాళ్ళు రెండింటికి ఇచ్చారు. ఇచ్చి అంటే మీ కాలేజీలో అడ్మిషన్లో పిల్లలు ఫస్ట్ లిస్ట్లో కొంతమంది అడ్మిట్ చేసుకుంటారు, సెకండ్ లిస్ట్లో కొంతమంది తీసుకుంటారు. కానీ ఒకసారి అడ్మిషన్ ఇచ్చినాక ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్కి అయిపోతుంది, పిల్లలంతా సమానం. వాడు అది చెప్పిండు, మేము ఈ అడ్మిషన్స్ అలాట్మెంట్ కోసమే ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అనుకున్నాం. కానీ ఒకసారి మేము కేటాయింపు జరిగినాక అన్ని ప్రాజెక్టులు వీళ్ళుంటే అన్ని పెట్టుకోవాలి, లేదు మనోళ్ళు ఒప్పుకోవడం. వాళ్ళు ఆంధ్రాలో అసలు ఫస్ట్ లిస్ట్లో ఎన్నో ప్రాజెక్టులు అవన్నీ పెట్టి మా కృష్ణ గట్టాన్ని ఇచ్చారు కదా మాకు ఇవ్వాలి అంటే ఏంటంటే జబర్దస్తిగా చెప్పడం. అందుచేత క్యాచ్మెంట్ ఏరియా అనేది ఇప్పుడు ఇక్కడ కాదు, కొత్తగా ఏదైనా నది మీద అక్కడ డెవలప్మెంట్ కాకపోతే ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఒకటి ప్రచారం వస్తుంది సార్, ఈ రాయల తెలంగాణ అనే సమస్యలో శ్రీశైలం మనకి వస్తే కదా ఆ రెండు జిల్లాలో ఉంటే అనేటువంటి ఒకటి ప్రణాళిక సాధ్యం కాని ప్రాజెక్ట్ ఇక్కడ చేయాల ఎక్కడ ప్రణాళిక నాగార్జున సాగర్ కట్టవలసిన ప్రతి 10 కిలోమీటర్స్ ఒక చెక్ డ్యామ్ కట్టి చెరువులు నింపుకునే నర్సింహులు మీరు ఏదైనా